రుజువులు. వెన్స్డే 3 days బ్యాక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిఫోర్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్, ప్లీజ్ హియర్ మై ఫస్ట్ 1 minute స్టేట్మెంట్స్. I spoke only for 7 minutes. Your Honor, Pastor Praveen Pagadala has been brutally killed, murdered, and I have people in this courtroom who have spoken to me with their evidence. Please grant me time that I will prove you. I went to the Honorable Court with proofs that it is nothing but a brutal murder. But he said, no, let them file counter, because that is common procedure. So he asked the Andhra Pradesh government, DGP, SP, SIT, CBI to file the counter of details of Pastor Praveen's Pagadala's accident, what they call murder, what I call with my evidence. Number 1, I spoke to the postmortem people right there. Okay. Number 2, I spoke to the police officer. 1, they're ready to come, but not under this police, not under this government anymore, because they're threatened. Number 3, I spoke to the family. కోర్టుకు వచ్చి మాట్లాడే సిద్ధంగా ఉన్నారన్నారు మీతో పాటు. వచ్చారు కోర్టుకి. ఓకే. కొంతమంది ఒక 3 కోర్టులో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. ఓకే. అవసరం లేకపోయింది. ఆనరబుల్ జస్టిస్ గారు కౌంటర్ ఫైల్ చేయడానికి టైం ఇచ్చారు. నా కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాను, ఫ్రెండ్స్తో మాట్లాడాను, పోస్ట్ మార్టం చేసిన వారితో మాట్లాడాను, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను. వారందరూ నాకు చెప్పింది ఇది హత్య. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వినండి. ఇక్కడ పోస్ట్ మార్టం రిలీజ్ చేశారు కదా, ఒక ఎక్స్పర్ట్ 18 గాయాలు, అన్ని ఫ్రంట్లోనే, పడిందేమో బ్యాక్ సైడ్. మరి యాక్సిడెంట్ అయితే ఫ్రంట్లో పడాలి, ఫ్రంట్లో గాయాలు అవ్వడం ఏంటి, వెనక్కి పడ్డం ఏంటి? 3, ఆయనని కిందని పడుకోబెట్టి కరెక్ట్గా బుల్లెట్ ఆయన మీద పెట్టడం ఏంటి? యాక్సిడెంట్ అయితే బుల్లెట్ ఒకవైపు, మనిషి ఒకవైపు, కాలు ఇరుక్కుపోవడము. 4, హెల్మెట్కి ఏమీ అవ్వకుండా హెడ్ ఇంజరీ లోపల ఎలాగైంది? 5, అన్నిటికంటే ముఖ్యం సింపుల్ క్వశ్చన్, ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే నేను 22 ప్రశ్నలు అడిగాను, ఒక్కదానికి జవాబు లేదు పోలీసులతో. ఇప్పుడు మీరు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు, ఆర్టీవీ, ఇతర ఛానల్స్. నేను ఒక T5 ఛానల్లో మాట్లాడాను. ఓనర్ గారే కాల్ చేశారు, మూర్తి గారు కాల్ చేశారు, సార్ మీ ఇంటర్వ్యూ కావాలంటే ఫోన్లో ఇద్దామని ఇచ్చాను. ఆయన టెక్నికల్గా, నేను ఇప్పుడు ఎందుకు స్టూడియోకి వచ్చాను, దాదాపు 1.5 years 2 yearsలో ఏ స్టూడియోకి వెళ్ళలేదు నేను. వాళ్ళు టెక్నికల్గా పర్పస్ఫుల్గా 15 నిమిషాలు నాకు ఫోన్ కలిపి, నేను విజయవాడలో ఉంటుండే నా వాయిస్ వినబడకుండా చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు ఆ మూర్తి. సార్ ఓకే, మీరు అన్నట్టుగా నేను మళ్ళీ ప్రవీణ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఏమిటంటే రైజ్, ఇప్పుడు పోలీసుల క్వశ్చన్, ఆర్టీవీలో నేను మాట్లాడిన తర్వాత పోల్ కండక్ట్ చేశారు, ఎంతమంది ప్రవీణ్ది హత్య అని, ఎంతమంది యాక్సిడెంట్ అని నమ్ముతారని. మీ పోల్, మాకు సంబంధమే లేదు, మా వాళ్ళు ఒక్కరు ఓటేయలేదు. 90% ప్రజలు, అంటే దేశ ప్రజలు, ఇంక్లూడింగ్ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే 100కి 100%, ఒక 2-3 ప్యాకేజ్ స్టార్లు, కుక్కకి బిస్కెట్లు వేస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడిన వాళ్ళు తప్ప, ఒక 2-3 రోజుకో పార్టీ మారిన వాళ్ళు, లేదా 1,00,000 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు తప్ప నాకు తెలిసైతే 3-4 ఇప్పటికీ దీన్ని మీడియాలో క్రిస్టియన్, మేము పాస్టర్ అంటారు, వీళ్ళంతా పాస్టర్లు కారు, మాట్లాడారే తప్ప. దాదాపు 20 కోట్ల మంది క్రైస్తవులు ఇండియాలో ఉన్నారు, 300 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు ఎంతమందికి తెలిసింది? 20 కోట్లు ఇండియన్ క్రిస్టియన్స్కే కాదు, 100 కోట్ల జనాభాకు తెలిపింది. ఎందుకు తెలిసిందంటే, నేను వెళ్ళాను ఫస్ట్ డే, నేను సుప్రీంకోర్టులో ఉన్నాను, నా మ్యాటరు చాలా ఇంపార్టెంట్, బెట్టింగ్ యాప్.
ఆ మ్యాటర్ గురించి నేను ఫైనలైజ్ చేసి ఇంకా ఆర్గ్యుమెంట్స్ వినిపించాలనుకుంటున్నాను. ఈ విషయం తెలిసింది, వెంటనే నేను వీడియో రిలీజ్ చేశాను. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది విషయం అనేది? ఫోన్ కాల్ చేశారు. ఓకే, ఆల్రెడీ ఈయన నన్ను చంపేస్తారు అని ఆయన పోస్ట్లోనే పెట్టారు. ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు, ఈయన డిబేట్లు చేస్తారట. ఆయన ఎవరో నాకు తెలియదు ఆ రోజు వరకు, మండే చనిపోయిన ముందు రోజు వరకు ఆయన పేరు కూడా నేను వెళ్ళా. సో నేను అందరి కొరకు న్యాయం చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, 100 కోట్ల హైందవులకు లడ్డు విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేశాను. పవన్ కళ్యాణ్ గొడవలు పెడుతుంటే ఎందుకు, అరే లడ్డూలో కల్తీ జరిగింది అంటాడు. బట్ అదే మీరు రుజువు లేకుండా లడ్డూల విషయంలో మూసేశాడు సుప్రీంకోర్టులో. నేను ఆర్డర్ తీసుకురాబోసరికి అంతకు ముందేమో రెచ్చిపోయాడు, ఇప్పుడెందుకు మాట్లాడట్లా? దేవుడు ఆల్రెడీ పంచులు స్టార్ట్ చేశాడు, పంచులు పెరుగుతాయి, మీరు చూస్తారు. ఇప్పుడు ప్రవీణ్ ఏమో ఒక తాగుబోతుగా చనిపోయినోడిని చంపేశారు, చిత్రహింస చేశారు, డెడ్ బాడీని వదిలేశారు. అంతవరకు ఎందుకు? సింపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి. పేరు మర్చిపోయింది, సచిన్ కదా, సచిన్ తెండూల్కర్. అలాగంటే గుర్తుంటుంది. సచిన్, నీకులాగా నాకులాగా ప్రపంచంలో 200 దేశాల్లో ఇంకొకరు ఉంటారా? ఉండొచ్చు. చూపించు, ఒకే పాలను తీసుకొచ్చి. నేను అందుకని ఉండొచ్చు, చెప్పలేదు. నేను 155 దేశాలు తిరిగాను, 40 కోట్ల మందికి ఫేస్ టు ఫేస్. మనుషులు 7 ఉంటారు కదా, ఒక్కరు లేరు. 100% ఐడెంటికల్ గా. ఓకే, నాలాగా నా ఫ్యూచర్స్ క్లోజ్ బై ఒక్కరు లేరు. 850 కోట్లు. అది భగవంతుడు దేవుడు, ఆ మహానుభావుడు యేసు ప్రభు. ఇవాళ గుడ్ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నన్ను పోలి ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా అంటే? ఫ్యూచర్స్, నా హైట్ ఉండొచ్చు, నా హెయిర్ ఉండొచ్చు, నా కలర్ ఉండొచ్చు, కానీ ఈ 3 చూడండి, ముక్కు, కళ్ళు, పెదవులు, నోరందం, ఈ 3 ఫ్యూచర్స్ కలిగిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. మరి 400 ఫుటేజ్లు ఉన్నాయి అన్నప్పుడు ఒక్క ఫుటేజ్లోనైనా ప్రవీణ్ కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ చూపించారా? మీరు చూసారా? బాబు సచిన్, నువ్వు చూసావా? ఇన్ని వీడియోలు ఒక్కటేనా? ఇన్ని వీడియోలు, 400 వీడియోలు అట్ట. మరి ఒక్క ప్రవీణ్ ఎందుకు చూపించలా? అంటే 12 గంటలు ప్రవీణ్ హెల్మెట్తోనే ఉన్నాడు, 12 గంటలు మాస్క్ వేసుకొని ఉన్నాడు, 11 నుంచి రాత్రి 11:30 వరకు, 12 గంటలు మోటార్ సైకిల్ మీద ఉన్నాడు, 12 బీర్ కొన్నప్పుడు, వైన్ కొన్నప్పుడు కూడా లోపలికి వెళ్ళాడు మాస్క్తోనే. మరి ఎలా తాగాడు? తాగిన వీడియో ఒకటేనుందా? 12 గంటలు 12 కోట్ల సార్లు చూపిస్తున్నారే అబద్ధాలు ఆడడానికి వాళ్ళ ఏజెంట్లు. మరి ప్రవీణ్ ముఖం ఎందుకు చూపించట్లేదు? కళ్ళు, ముక్కు, నోరు. సింపుల్ క్వశ్చన్. ఒక సామెత ఉంది, ఎర్రచీర కట్టింది నా ఆవిడని. ఎర్రచీర 100 మందికి 1000 మంది కట్టుకుంటారు.